ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ పండ్లను మీరు ఎప్పుడైనా తిన్నారా? ఈ నిజం తెలిస్తే అస్సలు వదలరు. పామే కుటుంబానికి చెందిన ఈత చెట్టు శాస్త్రీయ నామం ఫినిక్స్ సిల్వెస్ట్రిస్. దీనిని పండ్ల కోసం పెంచుతారు. ఈత చెట్టు నుండి కళ్ళు తీస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు. ఈత చెట్టు సుమారు 4 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సుమారు 40 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. దీని ఆకులు సుమారు 3 మీటర్ల పొడవు ఉండి చిన్నగా వంపు తిరిగి ఉంటాయి. దీని స్పాండిక్స్ సుమారు 1 మీటరు ఉండి ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తుంది. ఈతపండు కాషాయ ఎరుపు రంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగి ఉంటాయి. ఈత చెట్టు కాండంకు కోత పెట్టి ఈత కళ్ళు సేకరిస్తారు. ఈ వేసవిలో ఈతపళ్ళు విరివిగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా పల్లెటూరులో దొరుకుతాయి. పల్లెల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. ఎల్లో బెర్రీస్గా పిలిచే ఈతపళ్ళు మన భారతదేశంలోనే కాకుండా ఎడారి ప్రాంతంలో కూడా పండుతాయి. ఈతకాయలైతే కాస్త వగరుగా, బాగా పండిన పండ్లైతే తీయగా ఉంటాయి. ఈతకాయలు మొదట ఆకుపచ్చని రంగులో ఉండి ఆ తర్వాత పసుపుపచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి. ఈ వేసవిలో లభించే ఈత పండ్లను ప్రతి ఒక్కరూ తినాలి. ముఖ్యంగా పిల్లలు తింటే వారి ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా కాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఈత పండ్లు తినేవారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అందువల్ల ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారు ఈ సీజన్లో దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజులు తక్షణ శక్తినిస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. ఈత పండ్లు ఎక్కువగా పల్లెటూరులో రోడ్డు పక్కన ఎటువంటి పురుగు మందులు వేయకుండా చాలా నేచురల్గా పండటం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈత పండ్లు రెగ్యులర్గా ఉదయం సమయంలో తింటే జీర్ణశక్తి బాగుండి మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్త వృద్ధి జరుగుతుంది. ఎనిమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. వేసవి కాలంలో లభించే ఈ పండ్లను తినటం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే నిస్సత్తువ, అలసట వంటివి తగ్గుతాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈత పండ్లు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగే విధంగా ప్రోత్సహిస్తాయి. అలాగే రేచీకిటి సమస్యతో బాధపడే వారికి ఈత పండ్లను తినిపిస్తే కాస్త తగ్గుతుంది. ఈత పండ్లను తినటం వలన అలసట, నిస్సత్తువ, ఒత్తిడి వంటివి తగ్గి నూతన ఉత్తేజం కలుగుతుంది. ఈత పండ్లు గుండెకు బలాన్ని ఇస్తాయి. చిన్నపిల్లలు ఈ ఈత పండ్లను తింటే మెదడు చురుకుగా పనిచేసి చదువులో బాగా రాణిస్తారు. అందువల్ల పల్లెటూరులో పెద్దలు పిల్లలను ఈ ఈతకాయలు తినమని చెబుతారు. వయసు పైబడిన వారు ఈ సీజన్లో లభించే ఈ ఈత పండ్లను తినటం వలన ఎముకలు పెలుసుబారటం వంటివి తగ్గి బలంగా మారతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈత పండులో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. కాబట్టి వేసవిలో విరివిగా లభించే ఈ ఈత పండ్లను తినడానికి ప్రయత్నం చేసి అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. మీరే తినటం కాకుండా మీ చుట్టుపక్కల వారిని తినటానికి కూడా ప్రోత్సహించండి. ఈ ఈత పళ్ళు తినటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పనిసరిగా తినండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.